హల్లెలూయా. దేవుడు తన కృపలో మనల్ని మరలా తిరిగి భద్రపరిచి మాసంలో ఈ 3వ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. చాలండి. అపోస్తలులైనటువంటి పౌలు గారు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపునందుకొని దేవుని యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్యలో అనేక సంఘాలను కట్టినవాడుగా ఉన్నాడు. అనేక సంఘాలను బలపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనేక వ్యక్తులకు మాదిరికరంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అనేకులు తన సాక్ష్యమును వారి ఎదుట ఉంచి వారిని ఆయన సాక్ష్యంతో కలిసి నడవడానికి అనేకులను పురుకొల్పిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. అంత ధైర్యముగా అతను మాట్లాడగలుగుతా ఉన్నాడు అనంటే క్రీస్తు యొక్క అనుసరమైనటువంటి మార్గంలో అతను నడుస్తూ ఉన్నాడు కనుక అంత స్పష్టముగా మీరు నన్ను కాదు క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పచ్చు. ఎందుకంటే నాలోనైనా ఏదైనా పొరపాటు ఉంటుందేమో, తప్పే ఉంటుందేమో, ఎక్కడైనా తూలిపోయి ఉంటానేమో, ఎక్కడ జారిపోయి ఉంటానేమో అని జారిపోయిన వ్యక్తి అనగలుగుతాడేమో. కానీ తనకున్నటువంటి తన భక్తి పట్ల తనకున్నటువంటి నమ్మకం ఏంటంటే అతడు క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాడు. క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి పౌలు గారు పలుకుతున్న మాట ఏమిటంటే, తన 12వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి అదండి ఈ లోకములో నడుచుకునేటువంటి తన యొక్క ప్రయాణములో, తన యొక్క భక్తి జీవితంలో, తన యొక్క నడవడికలో అతడు ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు? ఇదిగో ఈ లోక జ్ఞానమును అనుసరించి నేను నడుచుకొనలేదు అని అంటున్నా. లోక జ్ఞానము ఏమి నేర్పిస్తుందో తెలుసా? లోక జ్ఞానము దేవుని మహిమపరిచేటట్లుగా చేయదు, దేవుని ఘనపరిచేటట్లుగా చేయదు. లోక జ్ఞానము మనమే గొప్ప అన్నట్లుగా మనం ప్రేరేపిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారికి తనకున్నటువంటి ఆధిక్యతలన్నిటి విషయాల్లో కూడా అతడు గొప్పవాడని పిలువబడచ్చు. కానీ అతడు ఒకే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఇదిగో నేను ఈ లోక జ్ఞానము నేను అనుసరించి నడుచుకొనటం లేదు అని అంటున్నాడు. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను నన్ను దేవుని మార్గము నుండి తప్పిస్తుంది, దేవుని యొక్క విశ్వాసముల నుండి తప్పిస్తుంది, నీకు నువ్వే గొప్పగా ఎంచుకునేటట్లుగా చేస్తుంది ఈ లోక జ్ఞానము. కాబట్టి ఈ లోక జ్ఞానము నేను అనుసరించడం లేదు అని అంటున్నాడు. లోక జ్ఞానాన్ని అనుసరించినటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఎలాగుంటుందో మనందరికి ఎరిగినటువంటి సత్యమే. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఆ సంవత్సర కాలంలో పండాల్సినటువంటి పంట కంటే అధికంగా పండిందట. ఇక్కడ తన దగ్గర దాచిపెట్టుకోవడానికి కావాల్సినటువంటి గూడెములు ఏమీ కూడా లేవు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తన కొట్లు విప్పి పెద్ద వాటిని కట్టించి సమస్తమును కూడా వాటిలో దాచిపెట్టుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దాచిపెట్టుకొని ఇప్పుడు ఆరు బయట కాలు పైన కాలు వేసుకొని మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము
అతనికి తెలిసిన జ్ఞానం అది. అది ఎవరి వలన వచ్చిందో, ఎవరి ద్వారా పొందుకున్నాడో, ఎవరి ద్వారా అతడు ఆ స్థాయిలో ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాడో ఎరగనటువంటి వ్యక్తి లోక జ్ఞానాన్ని అనుసరించి ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా నేను ధనవంతులని పిలువబడతా ఉన్నాను, గొప్పవాడని పిలువబడతా ఉన్నాను, నా ధాన్యమంతటి నీకు పోగేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు నన్ను కదిలించే వ్యక్తులు ఎవరు కూడా లేరు అని అనుకున్నాడు. తన జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? గర్వించేటట్లుగా చేస్తుంది. దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా అతడు ఉండటానికి ఇష్టపడడం లేదు. కనీసం దేవుని యొక్క మాట కనీసం తన నోటి ద్వారా కూడా రావడానికి అతడు గుర్తు తెలియనట్టుగా తను జీవితం కొనసాగిస్తున్నాడు. సమస్తమును దాచిపెట్టడంలో ఎంతో చాకచక్యంగా భద్రపరుచుకునేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, కానీ తన ప్రాణాన్ని దాచిపెట్టుకునేటువంటి విషయంలో అతడు అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఈ లోక జ్ఞానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటున్నాడు. దేవుడు ఆ రాత్రే అతనితో మాట్లాడుతున్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవన్నీ కూడా ఎవరిని చెందుతాయి, ఎవరి వశం అవుతాయి? ఈ లోకంలో మనకు ప్రాణం ఉండగానే, శక్తి ఉండగానే, బలం ఉండగానే, సంపద ఉండగానే, ఆరోగ్యం ఉండగానే సమస్తము మన వల్లనే జరుగుతుందని భ్రమించేటువంటి మనకు కనువిప్పుగా దేవుడు తన ఉపమానమును గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, సంపాదించిందంతా కూడా అతడు చూడలేకపోయాడు. అందుకే ఈ లోక జ్ఞానం అనుసరించి ఒకవేళ నేను నడుచుకున్నట్లయితే నేను దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటాను. ఈ లోకమునే కనుక నేను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఈ లోక జ్ఞానమునకే కనుక నేను పరిమితమైనటువంటి వ్యక్తినై ఉంటే, నాకున్నటువంటి ఆధిక్యతలను బట్టి, నాకున్నటువంటి అవకాశములను బట్టి, నాకున్నటువంటి జ్ఞానమును బట్టి నేను గొప్పవాడిగా పేరు పొందగలిగేవాడిని. అలాగే దేవుని యొక్క కృపకు నేను దూరం అయిపోయి ఉండేవాడిని. కాబట్టి అతను ఎరిగినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. మా అతిశయమేమనగా అని అంటున్నాడు. అతను కూడా గర్వపడడానికి కారణాలు ఉన్నాయి, అతను కూడా గొప్పగా చెప్పుకోవడానికి కారణాలు ఉన్నాయి. అతను ప్రార్థిస్తే అనేకులు స్వస్థత పొందారు, అతను ప్రార్థన చేస్తే అనేకులు మేలులు పొందారు. అతను గర్వించడానికి కావాల్సినటువంటి అవకాశాలు తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ జ్ఞానములో తక్కువైన వాడు కాదు, లేదా తనకిచ్చినటువంటి, మన భాషలో చెప్పాలంటే తన కులంలో కూడా అతడు తక్కువైన వాడు కాదు. అతడు గొప్ప పేరు పొందినటువంటి వాడు. ఒకప్పుడు అందరిని గడగడలాడించిన వాడు ఈరోజు ఏం చేతగాని వాడిగా ఉన్నాడు. 3 సార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తినినటువంటి వాడు. అజ్ఞానై కాదు, జ్ఞానం లేనివాడై కాదు, చెరసాల్లో పెట్టబడినాడు ఒక దినాన, చేతగాని వాడిని కాదు. దేవుని కోసం నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఇక్కట్ల పాలయ్యాడు, శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. దేవుని యొక్క పరిచర్య కొరకైనటువంటి ఎన్నో పరిస్థితుల్లో అతడు తన బలాన్ని ఉపయోగించలేదు, తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. తన అతిశయించడానికి కారణమయ్యినటువంటి పరిస్థితులు ఏ వేటిని కూడా అతడు తన ముందు ఉంచుకోవడానికి ఇష్టపడక అతడు చేసిన పని అతడు గుర్తిస్తూ ఉన్నాడు. మా అతిశయమేమనగా, మేము గర్వించడానికి కారణం ఇదిగో ఈ లౌకిక జ్ఞానమును మేము అనుసరించలేదు అని అంటున్నాడు. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే దేవుని కృపను బట్టి అతడు నడిచినటువంటి విధానమును గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుని కృపను బట్టి అతడు తను నడిచినటువంటి నడవడిక కావచ్చు, తన భక్తి జీవితం కావచ్చు, దేవుని కృపను బట్టి నేను నడుచుకుంటున్నానని చెప్తున్నాడు. కానీ ఈయన కూడా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. కదిలిస్తే ఈయన తక్కువైనటువంటి వ్యక్తి ఏం కాడు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు. లౌకిక జ్ఞానం నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ లోక సంబంధమైన నాకు అవసరం లేదు అంటున్నాడు. ఒకప్పుడు ఇతని యొక్క నడక
ఇతడేమి తక్కువగా అజ్ఞానై ఉన్నటువంటి వ్యక్తి ఏం కాడు. కానీ ఒకానొక దినాన స్టెఫను అనబడేటువంటి దైవజనుడిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే వాళ్ళు ఎదురుగా కూర్చొని చంపమని సమ్మతించినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క సౌలు కూడా, అంటే పౌలని పిలువబడుతున్నటువంటి నాటి సౌలు అంగీకరించినటువంటి వ్యక్తులు అతడు కూడా, అంటే దైవజనుని హింసించడంలో ఇతడు కూడా ఆనందించే వ్యక్తిగా ఉన్నాడు ఒకప్పుడు. అంత మాత్రమే కాకుండా భక్తి పరులైనటువంటి వారందరినీ కూడా హింసించి, వారందరినీ కూడా కొట్టి చంపడానికి పూనుకున్నటువంటి వాళ్ళు ప్రధాన పాత్ర పోషించి అనేకులను చెరపట్టి తీసుకెళ్ళి వారు హింసించిన వాడుగా ఉన్నాడు. కొంతమందిని చంపేశాడు, కొంతమందిని జైలు పాలు చేశాడు. అతనేం బలం లేనివాడు కాదు, బలహీనుడు కాదు, అజ్ఞాని కాదు, సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడే. కానీ దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత, దేవుని యొక్క వెలుగు తనను తాకినప్పుడు ఇప్పుడు సౌలు తన మనసును మార్చుకుని పౌలుగా మార్చబడి తన యొక్క అతిశయం అంతటిని కూడా ఈ లౌకిక జ్ఞానాన్ని బట్టి కాక ఇప్పుడు దేవుని కృపను బట్టి అతడు అతిశయిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లౌకిక జ్ఞానము మనము అతిశయించేటట్లుగా చేస్తుంది, మనం గర్వించేటట్లుగా చేస్తుంది, మన గొప్పవారమని చూపిస్తుంది, మనము మనకంటే ఎవరు లేరని చూపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము మన గొప్పతనాన్ని మనకు చూపిస్తుంది. ఇక దైవికమైన జ్ఞానము దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని గొప్పతనాన్ని నీవు నేను తెలుసుకున్నటువంటి వారమై ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎరిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుని మార్గంలో నేను నడుస్తూ ఉన్నావు కనుక ఎక్కడ కూడా మన అతిశయానికి అవకాశం ఇవ్వకూడదు, ఎక్కడ కూడా మన యొక్క గొప్పతనానికి అవకాశం ఇవ్వకూడదు. పౌలు గారి యొక్క అతిశయము ఈ లౌకిక జ్ఞానమును బట్టి అతడు ప్రయాణించడానికి అతడు ఇష్టపడడం లేదండి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ లౌకిక జ్ఞానమునే అనుసరించి నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మేము మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును మేము అనుసరించడం లేదు అని అన్నాడు. లౌకిక జ్ఞానమును అనుసరించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోకము మర్యాదను మీరు అనుసరింపక. ఈ లోకము నేర్పేటువంటి మర్యాదలు కొన్ని ఉన్నాయి, మార్గాలు కొన్ని ఉన్నాయి, చూపించే దారులు కొన్ని ఉన్నాయి. ఈ లోకము నేర్పించేటువంటి మార్గాలలో నీవు నేను అనుసరించకూడదని. ఎందుకనంటే నీవు నేను మనమందరము కూడా ఈ లౌకిక జ్ఞానమును మనం అనుసరించే వ్యక్తులమై ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ లోక జ్ఞానమును అనుసరించినటువంటి వ్యక్తి వెర్రివాడని పిలువబడతా ఉన్నాడు. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఈ లోకము కొన్ని మర్యాదలను చూపిస్తుంది, కొన్ని గౌరవాలను చూపిస్తుంది, కొన్ని మార్గాలను చూపిస్తుంది. అనుకూలమును ఉత్తమమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనం అవ్వాలట. మనస్సు మారి నూతనం అవ్వాలి. లోకం చెప్పినట్లుగా చేయడం కాదు, లోకం ఏది నేర్పితే అది నేర్చుకోవడం కాదు. లోకంలో ఉన్నటువంటి మాటలు మనకు తీయగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఈ లోకము నేర్పేటువంటి మాటలను నీవు నేను గ్రహించాల్సిన వారం అయి ఉన్నాం. వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఏదై ఉందో అలాంటి దేవుని చిత్తమును
దేవుని యొక్క ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోవాలట. తెలియక చేసిన పని ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? హవ్వతోటి ఆదాంతోటి మీరు ఈ పండు తినద్దు అని అన్నాడు. కానీ వారు చేసిన పని ఏంటి? ఆయన వచ్చేసరికి చెట్టు చాటును దాక్కున్నారు. కారణం ఏంటి? దొంగకి ముఖం నలుపంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిలిస్తే ఒకప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చారు, ఇప్పుడు పిలుస్తుంటే చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదామా ఎక్కడ? ప్రతి చల్లపోటు వచ్చి ఆయన వారితో సంభాషించేటువంటి దినాలను వారు కోల్పోయారు. ఆ ఏదైనా వనములో వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను, అవకాశం వారు కోల్పోయారు. దేవుడితో మాట్లాడే అనుభవాన్ని వారు కోల్పోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను వారు కోల్పోయారు. ఒకప్పుడు ప్రతి చల్లపోట వచ్చి పలకరించినటువంటి దేవుడి యొక్క దర్శనమును వారు కోల్పోయారు. కారణం ఏంటంటే ఆదాము హవ్వలు సర్పము యొక్క మాటను విన్నారు. దేవుడు చెప్పి వెళ్ళాడు. చెప్పకపోతే విన్నారంటే ఒక రకం, కానీ చెప్పినా కూడా విన్నారంటే అది గర్వం అనుకోవాలా? లెక్కలేనితనం అనుకోవాలా? దేవుడు చెప్పినటువంటి మాటను వారు అనుసరించాల్సినటువంటి వ్యక్తులు అయి ఉండగా, వారి జీవములకు కారకుడు ఆయన, వారి నేల మట్టితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువునది వారు చెలించేటట్లుగా చేసిన వాడు ఆయన. సృజించినటువంటి సృష్టికర్తకే వారు విరోధముగా పనిచేయడానికి వారు పూనుకున్నారు. వారి జీవానికి కారణమై ఉన్నటువంటి దేవునికి విరోధముగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి స్వతంత్రతను, వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వారు భంగపరుచుకున్నారు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను వారు అతిక్రమించిన వారుగా ఉన్నారు. వారి జీవితంలో ఆ ఆజ్ఞ అతిక్రమించడం వలన వచ్చిన పాపమునకు వారు వారసులయ్యారు. ఆ పాపం వలన వచ్చినటువంటి జీతమును మరణమై ఉండగా వారు ఏదైనా వనము నుండి వారు బయటకు తోలివేయబడ్డారు. ఊరికనే ఆయన అసహించుకునేవాడు కాదండి, ఆయన ప్రేమించేవాడు, ఆధిక్యతనిచ్చేవాడు. మనమే వాటిని పోగొట్టుకుంటా ఉన్నాం. మనమే ఆ స్వేచ్ఛను పోగొట్టుకుంటా ఉన్నాం. మనమే ఆయన ఇచ్చినటువంటి గొప్పతనాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. మనమే ఆయన ఇచ్చినటువంటి పేరును పోగొట్టుకుంటా ఉన్నాం. మనమే ఆయన ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటా ఉన్నాం. ఇచ్చినటువంటి అవకాశమును నీవు నేను సద్వినియోగపరచుకోవలసినటువంటి వ్యక్తులమై ఉండగా ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనిషి యొక్క మనుగకు కారణమై ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి వ్యక్తులు, గణపరచాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? నాడు నోవహు యొక్క మాట ఎవరన్నా విన్నారా? నోవహు మొత్తుకున్నాడు, అయ్యా జలప్రలయం వస్తుంది, రాబోతూ ఉంది, మీరు జాగ్రత్తగా మీ జీవితాలను కట్టుకోండి, మీరు క్షేమంగా ఉండాలంటే దేవుని మాటను వినమని చెప్పానని ప్రాధేయపడితే వారందరూ కూడా అతను మాట్లాడేటువంటి మాటలన్నింటినీ కూడా హేళనగా తీసుకున్నారు. వారు తీసుకున్నటువంటి మాటలు వారి జీవితాల్లో అవి పెను శాపంగా మారిపోయినాయి. రాదనుకున్నటువంటి ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలో వారందరూ కూడా ప్రాణాలను కోల్పోయారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి అవకాశమును, ఆధిక్యతను ఈ లోకములో అనుసరించడానికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ అనుసరించకుండా ఉండటమే మనము దేవుని కొరకు చేస్తున్నటువంటి పనిగా దేవుడు పరిగణించగలుగుతాడు. చక్కటి రోడ్డును గవర్నమెంట్ వారు వేశారు. కాదు నేను చాలల్లో వెళ్తానంటే అది మన యొక్క అవివేకం అవుతుంది. దేవుడు నీకు నాకు అనుసరించి నడవడానికి కావాల్సిన సరైనటువంటి మార్గాలను మనకు దేవుడు సిద్ధపరిచాడు. మనకు నచ్చినటువంటి మార్గాన్ని మనం ఎన్నుకొని మనకు తోచినటువంటి ఆలోచన ప్రకారముగా మనం జీవించాలనుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారు? దేవుడు చూపిస్తున్నాడు మార్గాన్ని, దేవుడు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన సేవకుల యొక్క నోటి ద్వారా మనం ఏ విధంగా నడుచుకోవాలో మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ ఉన్నాడు.
కాదు కాదు నేను ఈ లోకాన్ని అనుసరించి నడుస్తానంటే దానికి చేయగలిగింది ఏమి కూడా లేదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోక మర్యాదను నీవు అనుసరించక, ఈ లోకములో నీవు అనుసరించేటువంటి మార్గాల్లో, దైవికమైనటువంటి మార్గాల్లో నుండి తప్పించేటువంటి మార్గాలు అనేకములు ఉంటాయి. అయితే నీవు నేను మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి, ఇది చేస్తే నాకు లాభమా కీడా, ఇది చేస్తే నా జీవితం నాకు క్షేమమా అనే ఆలోచన మనము చేయాల్సిన వారమై ఉన్నాం. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనం నడిచేటువంటి నడవడిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ఎవడునూ తను తాను మోసపరచుకొనకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలండి. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానము వెర్రితనంతో సమానం. మనిషి వేసుకున్నటువంటి అంచనాలను దేవుడు తలకిందులు చేస్తాడు. మనిషి యొక్క తలంపులను, మనిషి యొక్క ప్రయాణమును దేవుడు తల్లకిందులు చేస్తాడు. ఈ లోక జ్ఞానమును అనుసరించి నడవటం కాదు, దైవికమైన జ్ఞానమును అనుసరించే వ్యక్తులమై ఉండాలి. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తోంది, ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి